హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ వచ్చి చాలా సింపుల్ బ్లాగ్ అండి. సింపుల్ కాకపోతే ఇంకేం బ్లాగ్ లేదు, ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఇంట్లో జరిగే రొటీన్ లైఫ్ తీయడమే కదా. అసలు నేనైతే ఎంత అనుకున్నానో, వైజాగ్లో కొన్ని కొన్ని చోట్ల తిరిగాను కదా, వైజాగ్లో వీడియోస్ తీసుకొని పెట్టాను. ఇంకా హైదరాబాద్ వచ్చాను కదా, మొత్తం తిరగచ్చు, మొత్తం వీడియోస్ తీసి పెట్టచ్చు ఆహా అనుకున్నాను. కానీ అసలు అలా అవ్వలేదండి. ఎందుకంటే ఒకటి మార్చ్ 15th అక్కడి నుంచి ఇంకా కరోనా ఉంది, బయటకు వెళ్ళడం ఒకటి భయం అంటే మాకు కంప్లీట్గా తెలిసేసరికి కరోనా ఇంత డేంజర్ అని తెలిసేసరికి మార్చ్ 15 అలా స్టార్ట్ అయిందా. తర్వాత మార్చ్ 25th ఇంకా అప్పటి నుంచి లాక్డౌన్ పెట్టేశారు. మేము ఇక్కడ అప్పటికి మేము వచ్చి 3 months కదండి, డిసెంబర్లో వచ్చాము. 3 months అయింది. మేము ఇక్కడ సెట్ అవ్వడానికి, ఇల్లు మొత్తం చదవడానికి 1 month పట్టింది. ఇంకా 2 monthsలో ఇంకా మళ్ళీ ఇక్కడెక్కడ సరుకులు తెచ్చుకోవడం, మనకి ఇక్కడెక్కడైనా తెలిసి చూసుకోవడంలోనే సరిపోయింది అనమాట. అవ్వలేదు ఇంక వీడియో తీసి పెట్టడానికి కూడా. ఇదైతే ఎన్ని అనుకున్నాను, చక్కగా తిరగచ్చు, అన్ని వీడియో తీసి మీకు చూపించచ్చండి. యాక్చువల్లీ నేను చూశాను చిన్నప్పుడు మా అమ్మ హైదరాబాద్ చాలాసార్లు తీసుకొచ్చిందండి. అంటే ఎప్పుడైనా వచ్చేవాళ్ళం, ఎక్కడికి వచ్చేవాళ్ళం అంటే ఇక్కడ సైనిక్ పూరి ఒక ఉందన్నమాట సికింద్రాబాద్లో. అక్కడ నాగమ్మ టెంపుల్ అని ఉందన్నమాట. అక్కడ చాలా ఫేమస్ మాట అమ్మవారు అని అది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు. నాగమ్మ తల్లి టెంపుల్కి వచ్చేవాళ్ళం. అంటే మాకు అమ్మకి చాలా నమ్మకం ఆ దేవుడు అంటే. అక్కడికి వచ్చేవాళ్ళం అంట. అక్కడికి వచ్చినప్పుడే బిర్లా టెంపుల్, ట్యాంక్ బండి ఇవన్నీ తిరిగేసి కోటి, చార్మినార్ దగ్గరికి వెళ్ళి అన్నీ కొనుక్కొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా పెద్ద తర్వాత ఒకసారి వచ్చాను, చుట్టాలింటికి వచ్చాను, కానీ అప్పుడు అంతేం తిరగలేదండి. అంటే అప్పుడు నేను ఒకదాన్ని వచ్చాను, ఇంకెక్కువ తిరగలేదు. తర్వాత ఇప్పుడు అసలు అనుకున్నాను అనమాట ఫస్ట్, అసలు హైదరాబాద్లోనే ఉంటే ఎంత బాగుంటుందని. కానీ పెళ్ళైన తర్వాత కంప్లీట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతామని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా అవ్వలేదు. ఈ కరోనా ఎప్పుడు అవుతుందో, నేను ఎప్పుడు వెళ్తానో అనిపిస్తుంది. కానీ మెయిన్ కరోనా వెళ్ళిపోతే అందరూ హ్యాపీగా ఉంటే అదే మెయిన్ కదండి. ఇది ఇంకా నా బ్లాగ్ చూసేయండి. చెప్పాను కదా సింపుల్ బ్లాగ్. అండ్ మెయిన్ బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ లెటర్స్తో రాస్తుంది కదండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. పదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చి మార్నింగ్ అండి. ఏమైందంటే అది చెప్పాను కదా, పావురం 2 పిల్లలు ఎగిరిపోయినాయి కదండి. మళ్ళీ వాళ్ళ తల్లి వచ్చిందన్నమాట. వచ్చి అంతా చూసుకుని వెళ్ళిపోయింది. ఇంకా విస్కీ దాన్ని ఎప్పుడు దొరికితే కరిసేద్దామని చూస్తుందన్నమాట విస్కీ. అండ్ ఇంకా వచ్చి ఆనియా లేసిపోయింది. 1:30కి అలా లేసిందండి. ఇంకా లెగడమే దానికి ఇంకా స్నానం చేయించేసి జడలు వేసేస్తుంది అనమాట, అన్నం పెట్టేద్దామని చెప్పి. దానికి జడలో వేయాలంటే అండి, అస్సలు నాకు ఒక షార్ట్ ఫిలిం చూపించేస్తుంది అనమాట. హారర్లో షార్ట్ ఫిలిం చూపించేస్తుంది. అస్సలు ఇవ్వదు నాకు, తల ముట్టుకొని ఇవ్వదండి. జస్ట్ ఇలా ముద్దులాడడానికి జుట్టు ఇలా వెనకనుకొని అన్నా కూడా ముట్టుకొని ఇవ్వదు. ఓన్లీ నేను దానికి స్నానం చేయించడానికి తీసుకెళ్ళినప్పుడే బాత్రూంలోనే జడలు వేసి అప్పుడు స్నానం చేయిస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా అప్పుడు బ్రష్ చేయిస్తాను కదా, ఇంకా బ్రష్తో అదే బ్రష్ చేసుకుంటానని చెప్పి తీసుకుంటుంది. ఇంకా ఇదిలో జడలు వేయనిస్తుంది. మామూలుగా అయితే అస్సలు ముట్టుకొని ఇవ్వదండి. బట్ ఇవాళ ఏంటంటే కొంచెం ఇంకా నిద్రమత్తులో ఉందన్నమాట. లేట్గా పడుకుంటుంది కదా, నిద్రమత్తులో ఉంది. దట్టు నేను అన్నాను, జడ వేసుకుంటే నేను బేబద్దకు తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళని. ఇంకా కొంచెం సాంగ్స్ రైమ్స్ అవి పెట్టేసి ఇస్తే చక్కగా కూర్చొని, అది కూడా ఒక్క పిల్లకే వేయించుకుందండి, మొత్తం జడలు కూడా కాదు, పైన ఒక పిల్లక వేసాను. నేను ఇంకా దాన్ని రెడీ చేస్తానో లేదో, ఇంకా వాళ్ళ నాన్న మాత్రం ఫోన్ తీసుకొని వచ్చేస్తారు దానికి ఫొటోస్ తీయడానికి. డైలీ అంతేనండి, నేను స్నానం చేసి రెడీ చేయగానే ఇంకా ఫొటోస్ తీస్తారు. అండ్ ఇంకా ఇవాళ వచ్చి మా ఆయన ఫస్ట్ నేను చూడగానే అనుకున్నాను ఆమ్లెట్ వేస్తున్నారేమో అనుకున్నాను. కానీ చూడండి ఆయన ఏం చేస్తున్నారు. మా కారం అసలు మామూలుగానే ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ కారం వేస్తారు. ఎక్కువ కారం వేసి ఇంకా సాల్ట్ దగ్గర ఎందుకో కారము ఇన్స్టెంట్గా చేసిన కారం అని చెప్పాను కదండి, కారం ఎక్కువే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య సాల్ట్ కూడా, ఆశీర్వాద్ సాల్ట్ కూడా కొంచెం వేసిన ఉప్పు కసంలాగా అనిపిస్తుంది. ఇంకా అందుకే సాల్ట్ నన్ను వేయమన్నారు. నేను ఇలా వేస్తే అనుకున్నాను ఫస్ట్ వీడియో తీస్తానండి అని అంటే తీయ అన్నారు. సరే ఇంకా వేగం నేను ఆమ్లెట్ అనుకుని ఎంత లావుగా వేస్తే అది ఎప్పుడు కావాలి అని చెప్పి చూడండి, ఒక 10 నిమిషాలు ఎంత ఉంచేసి ఇంక మొత్తం దాన్ని కలిపేశారు అన్నమాట. ఎందుకంటే వేగంలో కలిపేయచ్చు కదా అంటే అలా వేస్తే బాగుంటుందని చెప్పి. మా ఆయన స్టైల్లో పొరటు మాట ఇది. ఇంకా అక్కడికి ఇంకా దాన్ని ఇలా
పొరుట్లా చేశారు. ఇవాళ వచ్చి నేను సాంబార్ను బంగాళదుంప ఫ్రై చేశాను అనమాట. దానికి ఇది పొరుట్లా చేసుకున్నారు. ఆన్యా పిలుపుకిసావా ఆన్యా? ఆని పిల్ల కింద తీసావే. అని పిల్లకేది? అని నీ పిల్లకేదమ్మా? పిల్లక వేసినంత టైం కూడా లేదండి, పీకేస్తుంది వెంటనే. ఇంకా దానికి అన్నయ్య కూడా పొరుటు తింటుంది అన్నమాట. కొంచెం దానికి అన్నం కలిపి ఇంకా తినిపించేస్తున్నాను. ఇలాగో టైం 2:30 అయిపోయింది అప్పటికే. ఇంకా అందుకని దానికి ఫస్ట్ అన్నం తినిపించేస్తే ఇంకొక పని అయిపోద్ది అన్నమాట. ఇంకా అది ఆడుకుంటుంది అన్నమాట ఇంట్లోనే. ఇంకా అప్పుడు నేను లంచ్ చేయొచ్చు. ఇంకా కిందకి తీసుకెళ్ళట్లేదండి ఈ మధ్య, చాలా వరకు ఇంకా తగ్గించేసాను అనమాట. పైనే పెడుతున్నాను, ఇంటి దగ్గర మామూలుగా వరండాలో అలాగ పెడుతున్నాను అనమాట. కిందకి తీసుకెళ్ళడం తగ్గించేసాను. ఇప్పుడు అతే వచ్చి ఏదో మొక్కేస్తుంది అనమాట. దీనికి హోల్స్ పెట్టాలి, ఎందుకంటే వాటర్ వెళ్ళడానికి. నాకు ఈ హోల్స్ పెట్టడం భలే ఇష్టం అండి. దీంతో పెట్టి వెనకాల వచ్చేస్తుంది కదా, మనం పెట్టింది ఈ పైదంతా కిందకి వెళ్తుంది కదా, అది లాగి వేయడం అంటే చాలా ఇష్టము. అత్తే కూడా నేనే బాగా పెడతానని చెప్పి నువ్వు పెట్టి ఇచ్చాయంటారు. కానీ ఇప్పుడు నేనే తీసుకున్నాను, అత్తే పెడతానంటే. మళ్ళీ ఏదో మొక్కేస్తుంది. బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదు, కరోనా వల్ల బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదని ఆన్లైన్ మొక్కలు తెప్పించుకుంటున్నారు అత్తయ్య. మొక్కలు అంటే చాలా ఇష్టం, మామయ్య గారికి కూడా చాలా ఇష్టం. నాకు ఇష్టమే కానీ అత్తయ్య అయితే అన్ని రకాల మొక్కలు తెచ్చేస్తారనమాట. నాకు గులాబీ మొక్కలు, జాజి పూలు, మల్లెపూలు ఇలాంటివి ఇష్టం. ఇది ఇంకా వేడెక్కలేదు, అలాంటివి చాలా ఇష్టం నాకు. ఏంటంటే ఎక్కువ అమ్మ పెళ్ళికి ముందు ఇది చాలా వేడెక్కిపోయింది, వేడెక్కిపోయింది. పెళ్ళికి ముందు ఎలా అంటే అమ్మ మొక్కలు చాలా ఎక్కువ తీసుకొచ్చేది. బయటకు వెళ్ళినప్పుడు బండి మీద అట్ల మీద అమ్ముతారు కదా, అలా తీసుకొచ్చేది. ఎప్పుడైనా మామూలు నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు అన్నమాట. కానీ ఏదైనా సరే మొక్కల గురించి కేర్ అయితే అమ్మే తీసుకునేది. ఎప్పుడు మొక్కలకి వేయడానికి ఏముంది వేయాలి, ఎప్పుడు మట్టి మార్చాలి, ఇవన్నీ అమ్మ చూసుకునేది. జస్ట్ నేను దగ్గర సహాయం వరకే ఉండేదన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అత్తయ్య మా దగ్గర చూసుకుంటారు. అయిపోయి ఈ వేడి మీదే ఇవి తీసేస్తాను. భలే రింగ్స్ లాగా వస్తాయి ఇవి. కానీ ప్లాస్టిక్ కదా, తొందరగా చల్లగా అయిపోతే అతుక్కుపోతాయి. భలే ఉంటుంది ఇవి తీసినప్పుడు. ఇలా రింగ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది కదండి. కానీ అత్తే మొత్తం అటు ఒక బాల్కనీ అంతా గార్డెన్లో చేసుకున్నారు కదా, ఈవినింగ్ అయినప్పుడు అక్కడ కూర్చుంటే భలే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం కానీ ఏమో జస్ట్ చెట్లు నీళ్ళు పోయమంటే పోస్తాను కానీ మెయింటైన్ చేయడం అయితే తెలీదు. అంటే ఏ టైంకి మందు వేయాలి, ఏ మందు వేయాలి అని తెలీదు. అతే అయితే తెచ్చే మట్టిలో కూడా మంచి చూసి తెచ్చుకుంటారు అన్నమాట. దానికి ఇప్సమ్ సాల్ట్ అని ఏది పడుతుందో అది అని చెప్పి. నీట్గా వస్తుంది. ఇది తీయడం అంటే ఇష్టం. అత్తయ్యకి ఇచ్చేసి వచ్చేద్దాం. చూసారా అత్తయ్య వాళ్ళ గార్డెన్ మళ్ళీ మార్చన్నమాట. ఇదివరకు ఇటు ఉండేది కదా మీరు చూసిన వీడియోస్లో, ఇప్పుడు ఇటు ఈ వల్ల ఇటు పెట్టేశాం. చూడండి అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. ఇది అది అని ఏం లేదు.
సారీ నా వాయిస్ స్లోగా వినిపిస్తే, ఎందుకంటే ఏసీ రన్ అవుతుంది. ఇంకా ఏం చేసామంటే అన్నీ పడుకోవట్లేదు కదండి, అస్సలు పడుకోవట్లేదు. మాకు వైజాగ్ ఇంట్లో ఇలా ఉయ్యాలు కట్టడానికి లేదు మాట, అంటే కుక్కెం కానీ ఏమీ లేదు. వేయించుకుందామన్న ఫాల్ సీలింగ్ ఉంది మాకు. ఇంకా అది పడుకోవట్లేదు కదా, ఒకవేళ ఉయ్యాలు వేస్తే ఏమన్నా పడుకుంటుందేమో, జస్ట్ నిద్రపోయిన తర్వాత తీసుకెళ్ళొచ్చు అని చెప్పి కట్టాము. కానీ దీంట్లో ఆనే ఒక్క నిమిషం కూడా ఉండట్లేదండి. ఫస్ట్ ఏమో ఏమంటుంది, ఏగాల్ని ఊపమంటుంది. ఇలా కరెక్ట్గా ఒక 10 సెకండ్స్ ఊపగానే సంతోష్ తీసేయి అంటుంది. వాళ్ళ నాన్న పిలుస్తుందన్నమాట, సంతోష్ తీసేయి అని. మేము అంతకుముందు అత్తయ్య నేను నర్సరీకి వెళ్ళామని చూపించాను, చూసారా, చాలా బాగున్నాయండి కుక్కట్పల్లి అని చెప్పి. అక్కడ తీసుకున్నామన్నమాట. చాలా పెద్దదైంది. ఇది అక్కడ తీసుకున్నాం, మీకు చూపిస్తాను. ఇవ్వండి ఇవన్నీ. అన్ని రకాలు ఉన్నాయండి, ఇది అది అని ఏమీ లేదు, అన్ని రకాలు ఉన్నాయి. జాజి పూలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కరివేపాకు వస్తుంది చూసారా. ఆ అటువైపుది పెద్దది చెట్టు మీకు చూపించాను చాలాసార్లు. జస్ట్ వంట చేసినప్పుడు ఇలా తుంపుకొని తీసుకొని వెళ్ళి వేసేస్తాను. వంటల్లో మంచి వాసన వస్తుంది కదండి అప్పటికప్పుడు కరివేపాకు వస్తే. ఇది మా అత్తయ్యను మావయ్య గారి గార్డెన్. ఇంకా చాలా మొక్కలు కింద వేయించేసాము, అదే వాచ్మెన్కి ఇచ్చి కింద వేసేయమని చెప్పాము. ఇంకా వస్తాయి మొక్కలు. ఇప్పుడు ఇది నేను చేసి ఇచ్చానా, ఇంకా ఉన్నాయి చూడండి. మరి ఇంకేం మొక్కలు వేస్తారో ఏమొస్తున్నాయో తెలీదు. టీ అంతా అయిపోయింది, టీ ఇవ్వడం అంతా అయిపోయింది. నేను ఇలా చాకోస్ తిందాం అనుకుంటున్నాను. అన్నీ తింటుందండి, స్టార్టింగ్లో తినేదండి, తినేది అనమాట అమ్మ. చాకోస్ అనేది అని చెప్పి నేను పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇప్పుడు చాకోస్ అంటేనే తినట్లేదు. అది ఎంత ఉంది చూడండి, చాలా ఉంది. ఇంకా నాకు చాకోస్ అంటే చాలా ఇష్టం. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఇదే మాట మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చి. నాకు ఇష్టం అని చెప్పి అమ్మ తెచ్చేది ఎక్కువ. ఇదే తినేదాన్ని బ్రేక్ఫాస్ట్. ఒకవేళ నేను స్కూల్కి ఏదైనా తీసుకెళ్ళిపోయినా అమ్మ అది తీసుకొచ్చి ఇచ్చేది అన్నమాట నాకు స్కూల్కి. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా అమ్మ ఇవే వేసి పెట్టేది అన్నమాట. చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో మొహమాటం ఉండేది, అంటే పెళ్ళైన తర్వాత కూడా తినేదానండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాకోస్. ఇక్కడికి వచ్చిన తర్వాత తినాలంటే కొంచెం మొహమాటం ఉండేది, అడగాలన్నా తినాలని. ఇదేం చిన్నపిల్ల తినేస్తుంది చాకోస్ అనుకుంటారని. అభి ఉన్నాడు కదా మా చిన్న వదినాల అబ్బాయి, అభికి చాకోస్ చాలా ఇష్టం అన్నమాట. కెలాగ్స్ చాకోస్ బాగా తింటాడు. అంటే తినడం అంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇష్టం ఉండదు, మ్యాగీ లేదా చాకోస్ కార్న్ఫ్లెక్సే తింటాడనమాట. చూసారు, నేను చెప్తుంటే మా ఆయన అక్కడి నుంచి నవ్వుతున్నారు. నేను ఎప్పుడు వీడియో చేద్దామన్నా ఇదే. నేను అందుకే మా ఆయనకి చెప్పాను, ఈసారి మాట్లాడితే కనుక నేను ఖచ్చితంగా వీడియోలో పెట్టేస్తానని చెప్పి. అవి తెచ్చుకున్నప్పుడు తినేదాన్ని అనమాట. తిన్నాను అప్పుడు. అత్తయ్య నచ్చిచ్చి, ఏంటి అలా అడుగుతున్నావు, తిను, నీకు నచ్చింది తిను అని చెప్పి అప్పటి నుంచి నేను కూడా చాకోస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇప్పుడు 6:30 అయిపోయింది. ఎలాగో నా చాకోస్ ఇంకా పాలలో నానలేదు అనమాట. అవి నానితేనే తింటాను. ఈ లోపల ఆనే లేసిపోతేమో టైలర్ పక్కనే కదా వెళ్దాము. మొన్న వెళ్తే బ్లౌజ్ కుట్టలేదు అన్నవాడి, వాళ్ళు కుట్టిందేమో తెచ్చుకున్నాం బ్లౌజు. నాది బాగా కుడితే చిన్నదిని కూడా ఇస్తున్నారు అనమాట. సరే అండి, టైలర్ దగ్గరికి వెళ్తున్నాను. చాలా బాగా కుడుతుందండి. కానీ ఇప్పుడు ఇలా వెళ్ళి అలా రావాలి, ఎందుకంటే ఆయన నిద్రలేసే లోపల రావాలి. మళ్ళీ నిద్రలేస్తే ఆయనకి కాల్ ఉంది, అలా కాల్ అవుతుంది అన్నమాట ఆయనకి. మళ్ళీ ఆయన విసిగించేస్తుంది రమ్మని. అందుకే గబగబా వెళ్ళి గబగబా వచ్చేస్తాను. నేను ఇంకా దగ్గరలో ఏదైనా సూపర్ మార్కెట్ కానీ ఇంకా ఎక్కడికన్నా, అంటే చాలా దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా నా పార్ట్నర్ మాట లలిత, తనే తీసుకొని వెళ్తూ ఉంటాను. వస్తుంది నా వెనకాల పాపం. ఎక్కడికి వెళ్ళినా వస్తాను ఆంటీ అని చెప్పి. ఇంకా చెప్పాను కదండి, బ్లౌజులకి వెళ్తున్నాము.
ఏం బొమ్మ ఇవ్వాలి? ఏంటది? దోమ దోమ ఇంకో దోమ వచ్చింది. వెళ్ళి వస్తే చెప్పు దోమ ఏంటది? దోమ వచ్చిందా? ఎక్కడికి? ఎన్నో నాన్నతో పాటు నువ్వు కూడా వర్కా? ఇంకా ఏంటంటే అత్తయ్య వచ్చి స్పెషల్ పులావ్ చేస్తున్నారు. దానికోసం ఇవన్నీ రెడీ చేస్తున్నారు అన్నమాట. మీకు ఇప్పుడు చూసారు కదా వీడియోలో. అత్తయ్య మాటల్లోనే అత్తయ్య ఇది వచ్చి ఈ బిర్యానీకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి. అత్తయ్య మాటల్లోనే వినండి. పావు మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి ఒక 3 స్పూన్లు ధనియాలు వేయండి. తర్వాత జీలకర్ర వేసుకున్నాను, అలాగే మిరియాలు వేసుకున్నాను. తర్వాత ఇదొక ఇలాచీ అంటారు చుట్టూ తీసుకొని ఇది ఒకటి పడేసి, తర్వాత లవంగాలు కొద్దిగా, చాలా బాగా వస్తుందండి. కర్రీలో కూడా వేసుకోవచ్చు మనం. అయితే అదొక మంచి టేస్ట్ వస్తుందండి. వేసి చూడండి. ఇది పావుబాజీ మసాలా, లవంగాలు కొద్దిగా, ఆఖరణ సోపు అండి. ఈ మాత్రం సోపు అంటారు కదా, అది వేసుకోవాలి. నేను ఇలా అద్దబట్టి వేసిస్తున్నాను. మీకు కావాల్సినట్టు వేసుకోవచ్చు. మీరు కొంచెం ధనియాలు మాత్రం అన్నిటికంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకుంటారండి అసలు సాధారణంగా. కానీ నేను ఇప్పుడు వేయటం లేదు, ఎందుకంటే ఇందులో వేసుకోవాలి అంటే కాశ్మీరీ మిర్చి అని అమ్ముతారండి. అవి కొంచెం చూసారా నలిగినట్టుగా ఉంటాయి. మీ దగ్గర మీకు తెలిసే ఉంటుంది. అవి వేసి చేస్తారన్నమాట. సో నా దగ్గర లేవు ఇప్పుడు. సో నేను పొడి కారం వేసుకుంటాను. అది లేని వాళ్ళు ఇవి ఇలా చేసుకోవచ్చు అనమాట. కానీ చాలా మీడియం టు హైలో పెట్టుకోవాలండి. ఎక్కువ అస్సలు మాటకూడదు. ఒకవేళ కానీ మీరు ఎండుమిర్చి వేసుకున్నారనుకోండి, దీంతో పాటు మాత్రం వేపకూడదు. అది వేరేగా వేసుకోవాలండి. కారణం ఏంటంటే అవి కొంచెం తొందరగా వేపుతాయి కదండి. సో దానివల్ల వేరేగా వేసుకుంటే మనకి కొంచెం సేఫ్టీ అనమాట. చూడండి, ఎక్కువ వేడి అస్సలు తగలకండి, కలర్ మారిపోతుంది. ఇది మీరు చేసుకొని ఎన్నాళ్ళైనా పెట్టుకోవచ్చండి. పొడి అయిపోయిన తర్వాత కాస్త ఇందులో ఉప్పు చల్లారిపోయిన తర్వాత మనం ఉప్పు వేసిన తర్వాత పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా మనకు ఉంటుందండి. ఏ పురుగు పట్టడం కానీ ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు నేను మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మరీ చల్లగా అవనివ్వండి, ఎందుకంటే పౌడర్ మనకి బాగా మెత్తగా రావాలి. సో కొంచెం గోరువెచ్చగా అనమాట. మరి వేడిగా కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత ఇందులో కాస్త కారం అండి. రెడ్గా ఉన్న కారమే వేసుకోవాలండి. కారం అండి కొంచెం చల్లగా అయిన తర్వాత కారము ఇలాగా ఒక 2 స్పూన్లు వరకు వేసుకోవచ్చండి. 2.5 అలా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఆమ్చూర్ పౌడర్ ఒకటి కలుపుకోవాలండి. ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది వేస్తే కనుక కంపల్సరీ వేయాలండి. ఇది మాత్రం ఈ పావుబాజీలో మాత్రం ఇది లేకపోతే మాత్రం అవ్వదు. ఇది కంపల్సరీ మీకు 1 స్పూను ఆమ్చూర్ పౌడర్. సో ఇది ఇలా కలిపేసుకోవాలండి కొంచెం. తర్వాత పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అంటే ఈ మసాలా వచ్చి మనం కర్రీలో కానీ ఫ్రైలో, మెయిన్ ఫ్రైలో వేసుకుంటే అసలు ఇంకా కారం కూడా వేసుకోకర్లేదండి. కారం ఎక్కువ వేసాం కదా. ఇంకా పొటాటో ఫ్రై కానీ బీన్స్ ఫ్రై కానీ ఏ ఫ్రైలో వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను వేస్తాను అలాగే. అండ్ ఇప్పుడు స్పెషల్ పులావ్ కోసం ఒక బిర్యానీ దాంట్లోనే ఎక్కువ బటర్ వేసుకొని తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. దాంట్లో కొంచెం జీడిపప్పు వేగిపోయిన తర్వాత దాంట్లో వచ్చి
సోంపు అంటారు కదండి, సోంపు. ఇది వచ్చి షాజీరా వేసి ఇంకా ఇవి వేయించుకోవాలి. ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం వేగిపోయిన తర్వాత మనం పావుబజీ మసాలా చేసుకున్నాం కదండి, అది ఒక 2 స్పూన్స్. అంటే మీరు చూసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం కారం వేసాము, దాన్ని బట్టి కారం ఎక్కువైపోద్ది, దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి మసాలా పొడి. అంటే నేను వచ్చి ఇవాళ ఏం చేస్తున్నానంటే 1 kg రైస్ చేశారు అత్తయ్య. 1 kg రైస్కి వచ్చి 2 స్పూన్సే వేసుకున్నారు. ఆ మసాలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేశారండి. ఉల్లిపాయలు వేసి కొంచెం ఒకసారి కలిపేసి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నారు. తర్వాత మనం చాలపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. అంటే ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోతాయని చెప్పి వేశారండి. ఇదిగోండి, ఇవి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత బీన్స్ వేసి బీన్స్ వేగనివ్వాలి బాగా. అంటే బీన్స్ తొందరగా మగ్గిపోతాయి, 2 కలిసి మగ్గుతాయి అన్నమాట, ఉల్లిపాయలను బీన్స్. అవి బాగా వేగిపోయిన తర్వాత ఈ చూసారా అలా ఉల్లిపాయలు బీన్స్ పెట్టి మధ్యలో ఇలా ప్లేస్ ఉంచండి. దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేశారు. యాక్చువల్ మనం ఫస్ట్ కొంచెం బటర్ వేసుకున్నాం కదా, అది మామూలుగా దీనికి చాలదు, అందుకని కొంచెం ఆయిల్ కొంచెం బటర్ పడుతుంది. అయితే ఏం చేశారంటే ఫస్ట్ బటర్ వేసి వేయించిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఆయిల్ వేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారండి. వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయలను బీన్స్ మగ్గుతున్నాయి చూసారా, దాంట్లోంచి వచ్చే జ్యూసెస్ ఏమున్నాయో అవి కూడా కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం దీన్ని ఇలా వేయిస్తున్నారు అన్నమాట. అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మధ్యలోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అండి టమాటాలు వేసుకోవాలి. అతయ్య వచ్చి 3 టమాటాలు వేశారండి. కేజీ రైస్కి వచ్చి మీడియం సైజులో 2 1 స్మాల్ సైజ్ వేశారన్నమాట టమాటా. ఇంకా ఎక్కువ వేస్తే కూడా పుల్లదనం వస్తుంది కదండి, టమాటా పులుపు ఉంటుంది కదా, పుల్లదనం వస్తుంది. అలా కాకుండా కొంచెం ఈక్వల్గా వేసుకోవాలి. కొంచెం టమాటా మగ్గుతున్నాయి అన్నప్పుడు గ్రీన్ పీస్ వేశారు. తర్వాత కొంచెం పంచదార వేశారండి. అతి దేంట్లో అయినా సరే కొంచెం పంచదార వేస్తారు, ఎందుకంటే కలర్ బాగా ఉంటుంది, బ్లాక్ అవ్వదని చెప్పి వేస్తారు. తర్వాత స్వీట్ కార్న్ వేశారు. స్వీట్ కార్న్ వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఒక 5 minutes మగ్గనిచ్చారండి. మగ్గించిన తర్వాత కడిగిన బియ్యం బాస్మతి రైస్ 1 kg బాస్మతి రైస్ ఇలా పైన ఇలా పేర్చారండి. పక్కన స్టవ్ మీద వచ్చి ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని, అంటే పన్నీర్ వేయించడానికి కొంచెం బటర్ వేసుకున్నారు అన్నమాట. దాంట్లో పన్నీర్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పేర్చిన తర్వాత పైనుంచి కింద వరకు ఇలాగ రైస్ ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes అలా ఉంచేశారు. అంటే ఇప్పుడు మనం కారం అది మసాలా వేసాం కదండి, కొంచెం మసాలాలో కొంచెం ఉడుకుతుంది అన్నమాట. ఒక 2 minutes ఆ రైస్ అనేది ఉడికితే బాగుంటుందండి. అంటే మనం మామూలు పులావులు అలా చేసుకున్నప్పుడు అలా కలిపి చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే వాటర్తో పాటు రైస్ వేసేస్తారు, నేను అలాగే వేస్తాను కొన్నిటికి. కొన్ని ఏంటంటే బియ్యం వేసి కొంచెం ఇలా ఫ్రై చేసి ఒక 3 to 4 minutes ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేస్తాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేశారు. ఇంకొక స్టవ్ మీద వచ్చి పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నారు. ఇది ఒక 2-3 minutes అలా కొంచెం రైస్ వేగుతున్నప్పుడు దీంట్లో ఇంకా సరిపడా వాటర్ వేశారన్నమాట. 1 గ్లాస్ బాస్మతి రైస్కి వచ్చి 2 గ్లాస్ వాటర్ వేశారండి. ఎందుకంటే మామూలుగా అయితే నానబెట్టిన బియ్యం అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది. మేము వచ్చి ఎలా వేసామంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ వేసాం. ఎందుకంటే అప్పటికప్పుడు బియ్యం కడిగేసుకొని డైరెక్ట్గా దాంట్లో వేసేసాం అన్నమాట. వేసిన తర్వాత కొంచెం ఉడికొస్తుంది అన్నప్పుడు దీంట్లో కొత్తిమీర, ఇంకా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, చాలాపోతే కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా నెమ్మదిగా కలుపుకోవాలి. వాటర్ వేసాం కదండి, ఇంకొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే బాస్మతి రైస్ అనేది ముక్క అయిపోతుంది. అలా అవ్వకుండా కొంచెం ఇలా పైకి, అంటే కొంచెం కింద ఉడికిందండి, పైన వాటర్ కనిపిస్తుంది కానీ రైస్ అనేది బాగానే ఉడికింది. ఆ టైంలో వచ్చి పన్నీర్ పైన ఇలా జల్లినట్టు వేసి ఇంకా మూత పెట్టేశారు. మూత పెట్టి కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి చూసారు, రైస్ కూడా బయటకు వచ్చింది పన్నీర్ పక్కన నుంచి చూడండి. ఇంక ఇలా ఉన్నప్పుడు కసూరి మేతి కొంచెం చేతిలో వేసుకొని నలిపేసి జల్లి మూత పెట్టేసుకోవాలి, కలపకూడదండి. ఇదిగోండి, ఇంకా తర్వాత దాన్ని రైస్ని మగ్గించేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. కొంచెం వాటర్ ఉందండి, ఒకసారి పైనుంచి కింద వరకు, ఎందుకంటే మనం మధ్యలో కలపలేదు, మనం కసూరి మేతి వేసిన తర్వాత పైన ఏదన్నా కొంచెం బియ్యంగా ఉండిపోతే కనుక, పలుగ్గా ఉండిపోతే మగ్గిపోవడానికి ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి అలాగా రైస్ కలుపుకోవాలి, జాగ్రత్తగా కలుపుకోవాలండి.
చూసారా నేను ఎంత జాగ్రత్తగా కలుపుతున్నానో, అంటే బాస్మతి రైస్ విరగకోకుండా ఒకసారి ఇది ఇలా బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి లైట్గా, అంటే ఒక 5 minutes మగ్గిచ్చేస్తే ఇంకా ఈ వాటర్ కూడా ఇంకిపోతాయి. మన స్పెషల్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికి రైతా అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, మీరు ఇది ఒక్క దాంతోనే తినచ్చు, అంత బాగుంటుంది. దీనికి మెయిన్ ఏంటంటే పావుబాజీ మసాలా కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా పులావ్ కూడా బాగుంటుందండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఒకసారి అన్నం కలిపేసాం కదా, పైన కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి మగ్గించేస్తే స్పెషల్ పులావ్ రెడీ అయిపోయినట్టేనండి. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. But the problem is with the banner, whatever the banner you are going to showing the half, not like అన్యా పడు. yeah, that is what. Yeah. ఏంటిది? ఓ ఏంటి నాని? సైకిల్. పులావ్ అవుతుంది మాట ఇంట్లో. దగ్గర ఉంటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయంటే అనుకోకుండా అతే పులావ్ చేశారు కదా. అయితే రైతాకి పెరుగు కొంచెం ఉంది మాట, ఎక్కువ లేదు. మా ఇంట్లో పులావ్ ఉన్నా బిర్యానీ ఉన్నా రైతా ఎక్కువ ఉండాలి, అందుకే వదిన దగ్గరికి వచ్చాం. చాలా బెనిఫిట్స్ కదా, అందరూ ఒకే చోట ఉంటే మన ఇంట్లో లేకపోతే అక్కడి నుంచి తేవచ్చు, అక్కడ లేకపోతే మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళచ్చు. అని ఏం చేస్తున్నావు? బంటి పిలు, అత్తని పిలు. రామ్మాము పిలు, తలుపు తీయండి అని. పాట పాడవా అని? పాట పాడాన్యా పాట పిలు, నోటితో పిలు అత్తాను. రామ్మాము అవి విన్ని తలుపు తీయండి ప్లీజ్. దోమలు కుడుతున్నాయి, దోమలు కుడుతున్నాయి ప్లీజ్. పాట పాడాన్యా, పాట పాడా.